న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి విధుల నుంచి వెంటనే రిలీవ్ అవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. డీజీపీని మార్చాలంటూ కొద్ది రోజులుగా ఈసీకి ప్రతిపక్షం ఫిర్యాదులు చేసింది. ఈ మేరకు డీజీపీ బదిలీ వేటు వేస్తూ ఈసీ చర్యలు తీసుకుంది. ఇక రేపు ఉదయం 11 గంటల్లోగా కొత్త డీజీ నియామక ప్రతిపాదనలు పంపాలని చీఫ్ సెక్రటరీని ఈసీ ఆదేశించింది. 3 డీజీ ర్యాంకు అధికారుల పేర్లు పంపాలని ఎన్నికల సంఘం సూచించింది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి విధుల నుంచి వెంటనే రిలీవ్ అవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. డీజీపీని మార్చాలంటూ కొద్ది రోజులుగా ఈసీకి ప్రతిపక్షం ఫిర్యాదులు చేసింది. ఈ మేరకు డీజీపీ బదిలీ వేటు వేస్తూ ఈసీ చర్యలు తీసుకుంది. ఇక రేపు ఉదయం 11 గంటల్లోగా కొత్త డీజీ నియామక ప్రతిపాదనలు పంపాలని చీఫ్ సెక్రటరీని ఈసీ ఆదేశించింది. 3 డీజీ ర్యాంకు అధికారుల పేర్లు పంపాలని ఎన్నికల సంఘం సూచించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచో మిత్రపక్షాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ గాని అలాగే బీజేపీ గాని గత కొంతకాలంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీని బదిలీ చేయాలని పలు సందర్భాలలో డిమాండ్ చేస్తా వస్తున్నారు. అలాగే గత 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా రాష్ట్ర డీజీపీని మొదటగానే ఈసీ మార్చిన సందర్భం చూసాం. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఆ డీజీపీని మార్చాలి, ఎలక్షన్ కోడ్ వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి క్షణం కూడా డీజీపీ మార్పు కోసమే వైసీపీ నాయకులకి సంబంధించి సపోర్ట్ గా చేస్తున్నారు. డీజీపీని ఖచ్చితంగా పక్కన పెట్టాలంటూ ఆ టీడీపీ గాని, జనసేన గాని, బీజేపీ గాని ఖచ్చితంగా మొదటి నుంచి కూడా పోరాడుతూ ఉన్నాయి. ఎట్టికేళ్లకు వాళ్ళ పోరాటానికి ఫలితం వచ్చిందని చెప్పుకోవచ్చు. డీజీపీకి సంబంధించి ఖచ్చితంగా మార్చాలని చెప్పి ఆ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏదైతే డీజీపీకి సంబంధించిన మార్పు అనంతరం కూడా 3 ఉన్నత సీనియర్ అధికారులకు సంబంధించి ఆ లిస్టు ప్రతిపాదనలు పంపించమని కూడా చెప్పింది. రేపు ఉదయం 11 గంటలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 పేర్లను ప్రతిపాదిస్తే వాళ్ళలో ఒకరిని డీజీపీగా ప్రతిపాదిస్తామని ఎలక్షన్ ఈసీ చెప్పింది. ఈ మేరకు ఆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కానీ ఉన్నత యంత్రాంగం కూడా హుటాహుటిన ఉన్నత సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేసింది, సంప్రదింపులు జరుపుతోంది. దీనిపై కూడా ఆ జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రభుత్వ ఉన్నత అధికారులు గాని ఇది డీజీపీ అనేది ముఖ్య అంశం కాబట్టి ఆ మంత్రులతో కూడా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తా ఉంది. మరి కొద్దిసేపట్లో ఆ జగన్ కూడా దీనిపై స్పష్టత ఇచ్చే విధంగా అధికారులకు చెప్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే దీనిపై ఖచ్చితంగా డీజీపీ మార్పు కోరాల్సిందేనని చెప్పి బీజేపీ కూడా 2 రోజుల నుంచి కోరుతుంది. అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా అనేక సందర్భాల్లో ఎందుకు డీజీపీని మార్చట్లేదని కూడా ప్రశ్నించిన సందర్భం ఉంది. అదే పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలోనూ డీజీపీని మార్చిపోతే ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా డీజీపీ సపోర్ట్ గా ఉన్నారన్న వాదననే ఎక్కువ వినిపించారు. అయితే ఈ నేపథ్యంలో ఆ డీజీపీ మీద వచ్చిన పలు ఫిర్యాదులు కానీ గత కొంతకాలంగా డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజీపీగా కొనసాగుతున్న నేపథ్యంలో కానీ ఎలక్షన్ సమయంలో ఖచ్చితంగా మారిస్తేనే మంచిదనే నిర్ణయానికి వచ్చిన ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా డీజీపీని మార్చాలన్న ప్రతిపాదనలు పంపించింది. ఈ మేరకే రేపు ఉదయం 11 గంటలకు ఆ కొత్త డీజీపీ ఎవరనే అంశంపై అయితే పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.